మనకున్న పథ్యం వల్ల ఒక్కటే పెద్ద పథ్యం, అదే పాపం. అదొక్కటి చేయొద్దన్నాడు. కొడితే గట్టిగా. మనకు చెప్పిన పథ్యం ఏంటి? పెద్దగా చెప్పండి. అది చేయొద్దు అన్నాడు. ఇక అంతకు మించి వేరే ఆంక్షలు ఏం పెట్టలా. నువ్వు సహజంగా సామాన్య జీవితంలో ఎలా బతుకుతావు అలా బతకమన్నాడు. ఈ పదార్థం తినొద్దు, ఈ పదార్థం తినాయి అని చెప్పలా. నువ్వు ఏదన్నా తినరా బాబు, నోట్లో నుంచి కడుపులోకి పోయేది బహిర్భూమిలో విడవబడుతుంది, దానివల్ల నువ్వు అపవిత్రుడవు కావు, కానీ నీలో నుండి వచ్చేది నేను అపవిత్ర పరిస్థితి కనుక అది జాగ్రత్త అన్నాడు. ఎక్కడ కూడా యేసయ్య బరువైన కాడి మోపినట్టు మనకు కనబడదు. కానీ నేను గతంలో ఫాలో అయినటువంటి విశ్వాసాల్లో బరువైన కాడి ఉంటుంది, అయినా దానివల్ల రక్షణ లేదు. కాడి బరువు మళ్ళా రక్షించే కాడి కూడా కాదది. ఇక్కడ కాడి సులువు, భారము తేలిక అండ్ రక్షిస్తుంది.